హలో. మనలో చాలా మంది ఒక పని స్టార్ట్ చేసి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఆశించిన రిజల్ట్స్ రాకపోయేసరికి ఒక టైం పీరియడ్ లో అనుకుంటాం కదా, ఈ టైం కల్లా ఇది వస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏదైనా పని స్టార్ట్ చేస్తుంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోతే అనుకున్న టైంకు వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో అది రాకపోతే చాలా డిసప్పాయింట్మెంట్ వస్తూ ఉంటుంది. చాలా మంది డిసప్పాయింట్ అయ్యి ఆ పనిని స్టాప్ చేసేందుకు ఆలోచిస్తూ ఉంటారు. చాలా మంది అది చేస్తారు కూడా. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఒకసారి వీలైతే చూడండి. మ్యాక్స్ మీ డిసిజన్ అయితే చేంజ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ మట్టుకు ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ ఏం ఆలోచించాలంటే, చాలా మంది ఏవేవో ప్లాన్లు వేసుకుంటా ఉంటారు ఏదేదో పనులు చేద్దామని. నిజం చెప్పాలంటే దాంట్లో 90% పీపుల్ ఏవైతే చేద్దాం అనుకుంటారో, ఏవైతే ఊహించేసుకుంటారో ఆ పనులని స్టార్ట్ చేయకుండానే వాళ్ళ జీవితాన్ని ఎలా తీసేస్తా ఉంటారు. కనీసం ఆ పనులని స్టార్ట్ కూడా చేయలేరు. అలాంటిది ఒక స్టెప్ ముందరికి తీసుకొని ఏదనుకున్నామో ఆ పనిని స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే రీచ్ కావో అలాంటి టైంలో మనకు డిసప్పాయింట్మెంట్ వచ్చేసి ఆ పనిని ఆఫ్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఈ ఈ స్టెప్ దగ్గరనే రాంగ్ స్టెప్ తీసుకుంటా ఉంటారు. అంటే పేషెన్స్ ని కోల్పోతారు, కన్సిస్టెన్సీగా ఉండలేకపోతారు. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, మీరు 90% ఎవరైతే ఆలోచించుకొని పని స్టార్ట్ చేయకుండానే ఆగిపోయి ఉంటారు కదా, వాళ్ళకన్నా మీరు 100 టైమ్స్ బెటర్ లో ఉన్నట్టు. ఎందుకంటే ఒక పని స్టార్ట్ చేశారంటే అంత ఈజీ కాదు. అది ఏదైనప్పటికీ పని, ఒక యూట్యూబ్ ఛానల్ అయినా, ఒక బిజినెస్ అయినా, ఒక విషయం నేర్చుకోవడం అయినా, ఒక బుక్ చదవడం అయినా, వేరే ఏ యాక్టివిటీ అయినా సరే, పని చెయ్యాలనే నిర్ణయం తీసుకోవడము, దాన్ని ఊహించుకోవడము, దానికన్నా ముందే దాని గురించి ఎన్నెన్నో ఊహలు పెట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. మన లైఫ్ లో చూస్తూ ఉంటాం కదా, చాలా మంది చాలా అనుకుంటా ఉంటారు. రేపు మార్నింగ్ లేస్తాను నేను, క్రికెట్ నేర్చుకుంటాను, క్రికెట్ వెళ్తాను, క్రికెట్ ఆడతాను డైలీ అని. కొంతమంది డాన్స్ చేస్తామని అనుకుంటారు. ఇంకొంతమంది ఓకే నేను రేపు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను, వీడియోలు కంటిన్యూగా పోస్ట్ చేస్తానని. ఇలా చాలా ఏవేవో అనుకుంటా ఉంటారు. కాకపోతే వాళ్ళ ఆలోచనలు, థింకింగ్స్ అన్ని జస్ట్ మెదడులోనే జరిగిపోతా ఉంటాయి, మనసులోనే ఊహించేసుకుంటా ఉంటారు. బట్ రియాలిటీలో వాళ్ళు ఏది స్టార్ట్ చేయరు, 1 డే కూడా చేయరు. యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్న వాళ్ళు ఊహలో అనుకుంటారు, వీళ్ళు మనం ఈ ఛానల్ పెడదామని, ఈ కాన్సెప్ట్ నుండి వీడియోలు చేద్దామని, డైలీ ఇంత చేద్దామని, ఇన్ని రోజుల్లో మానిటైజేషన్ అయిపోతుందని తన మనసులో చాలా ఊహించేసుకుంటాడు. బట్ ఒక్క వీడియో కూడా రికార్డ్ చేయకుండా 100లో చాలా మంది ఆగిపోతా ఉన్నారు. అలాంటిది ఒక వీడియో అనుకొని, లేదంటే ఒక పని అనుకొని, ఒక పని స్టార్ట్ చేయడం అనేది అంత ఆషామాషి విషయం ఏం కాదు. చాలా గ్రేట్, చాలా గట్స్ ఉండాలి ఒక పని స్టార్ట్ చేయాలంటే. ఎందుకంటే నా కళ్ళారా నేను చాలా మందిని చూస్తా ఉన్నాను. ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకొని చాలా అనుకొని వాళ్ళు స్టార్ట్ చేయకుండానే ఆగిపోతా ఉంటారు. నేను ఒక కోట్ చెప్పినట్టు, చాలా మంది కళలు మొదలవ్వక ముందే చనిపోతాయి. ఇది చాలా వాస్తవం. ఎందుకంటే కళలు కళలుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే ఒక్క స్టెప్ కూడా వాళ్ళు ముందలేయలేరు. ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది, చుట్టాలు ఏమనుకుంటారు, చాలా 100 రీజన్స్ వచ్చేస్తా ఉంటాయి. కానీ ఆలోచించేటప్పుడు అవన్నీ ఆలోచించరు. ఊహలో మాత్రము నేను ఈ పని స్టార్ట్ చేస్తాను, 3 months లో ఇట్లా ఉంటాను, దాని తర్వాత 6 months లో ఇది రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తానని మనసులో అనుకుంటారు. కానీ రియాలిటీలో మాత్రం అట్లా ఉండదు. ఆ పనిని కనీసం స్టార్ట్ కూడా చేయరు. అలాంటి స్థితి నుండి ఒక పని స్టార్ట్ చేసి, అంటే ఒక బిజినెస్ అయినా, ఒక యూట్యూబ్ ఛానల్ అయినా, నేను ఎగ్జాంపుల్ ఈ రోజు యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తున్నాను. మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా, ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నా దానికి ఈజీగా అనువదించుకోవచ్చు. ఎందుకంటే ఒక్కదానికి అనేది ఎగ్జాంపుల్ కాదు. మనం ఒక పని చేసినామంటే ఒక స్టెప్ తీసుకున్నట్టు. చాలా గట్స్ ఉండాలి అది తీసుకోవాలంటే. సింపుల్ ఒక వీడియో తీయడం అనేది చాలా ఈజీ. కానీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాలంటే చాలా గట్స్ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎట్లా ఉన్నామంటే, సొసైటీ మన మీద కొన్ని ప్రెజర్స్ పెట్టింది. ఎవరో ఏమనుకుంటారని, తెలిసిన వాళ్ళు చూస్తే నవ్వుకుంటారని, మా చుట్టాలకు తెలిస్తే ఏమవుతుందని. ఇవన్నీ పిచ్చి రీజన్స్, పిచ్చి ఏదో ఊహించుకోవడం వల్ల మనం ఆగిపోతా ఉంటాం. అలాంటిది ఒక ధైర్యం చేసి, ఒక యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేసి, ఓపెన్ చేసి, దాంట్లో ఒక వీడియో రికార్డ్ చేసి ఒక వీడియో పెడుతున్నామంటే అంత ఈజీ కాదు. అది ఊహించేసుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, ఇదేంటి పిచ్చి వీడియోలు, ఏవో వీడియోలు చేసేసి పోస్ట్ చేయడానికి దానికి గట్స్ ఎందుకు ఉండాలని. అంత కాదు. వీళ్ళు అట్లా ఎవరైతే అనుకుంటున్నారో ఒక వీడియో పోస్ట్ చేయండి చూద్దాం, ఎవరో చూసుకుంటారని. అట్లా అనుకున్నంత ఈజీ ఏం కాదు. కాకపోతే చాలా మంది ఆ ధైర్యం చేసి వీడియోలు పోస్ట్ చేసి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మిస్టేక్, ఒక టైం పీరియడ్ పెట్టుకుంటుండ్రు. అంటే నాకు 1 month లో
నేను 5 వీడియోస్ పెడతాను, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి, ఇన్ని వ్యూస్ రావాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడంలో కూడా తప్పు లేదు, కానీ మితిమీరిన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఇప్పుడు నువ్వు ఈ ఛానల్ నుండి ఏదైనా ఒక పని కొత్తగా స్టార్ట్ చేస్తున్నామంటే ఎవరైనా సరే డబ్బుల కోసం చేస్తారు, ఎవరైనా సరే సక్సెస్ కోసమే చేస్తారు. కానీ మనం మా పర్టికులర్ టైం ఇస్తున్నామా, మన కంటెంట్ ఏముంది, దీని నుండి ఎప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిటర్న్స్. సో దానికన్నా కొద్దిగా 3 months లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటే 6 months పెట్టుకోండి. అంటే అంత ఈజీగా మనం ఊహించుకున్నంత ఈజీ కాదు కదా మనకు రిటర్న్స్ రావడం అనేది. అంత ఈజీగా ఏది రాదు. సో దానికంటూ ఒక కొద్దిగా టైం ఇవ్వాలి. నేను చాలా మందిని చూస్తా ఉంటాను, కొద్దిగా స్టార్ట్ చేసిన ఇమీడియట్ గా రిజల్ట్స్ రావాలని చెప్పేసి ఆశిస్తా ఉంటారు. సో వాళ్ళు ఏదైతే ఊహించుకుంటారో ఆ రిజల్ట్స్ రాకపోయేసరికి బాగా డిసప్పాయింట్మెంట్ వచ్చేసి ఆ పనిని ఆపేస్తా ఉంటారు. ఇక్కడ పని స్టార్ట్ చేయమనేది చాలా గ్రేట్ మూవ్. ఆ మూవ్ తీసుకోవడం కోసం చాలా మంది ఆగుతుండ్రు. అలాంటిది మనం ఒక డే చేసి ఒక మూవ్ తీసుకున్న తర్వాత కన్సిస్టెన్సీగా పేషెన్స్ గా ఉండకపోవడం వల్ల ఆపేస్తుండ్రు. అలా కాదు, మనం ఏదైనా డెసిజన్ తీసుకుంటే లాంగ్ టర్మ్ లో తీసుకోవాలి. నువ్వు అంత ప్రెషర్ గా తీసుకోకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛానల్ గురించే తీసుకున్నట్టయితే నేను దీన్ని జస్ట్ వీడియోస్ తీయాలి, లాంగ్ టర్మ్ తీయాలన్న ఉద్దేశంతో తీసుకున్నాను. కాబట్టి దీంట్లో ఎలాంటి స్క్రిప్ట్ వాడా, ఎలాంటి ఎడిటింగ్ వాడా. నాకు ఇది ఒక పనిలా చేయాలని లేదు. నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు మాట్లాడాలి, ఏదో చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఎద్దేసినాను. సో ఇదే నేను ఒక ప్రొఫెషనల్ గా తీసుకొని ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని దానికి వీడియో రికార్డ్ చేసి మళ్ళీ 2-3 గంటలు కష్టపడి ఎడిట్ చేసి పెట్టడం అనేది ఇంపాసిబుల్. నా వల్ల అయ్యే పని కాదు, నేను చేయలేను అది. ఒకవేళ దీని నుండి నువ్వు సక్సెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, టైం ఇవ్వాల్సి వస్తుంది. సో దానికి తగ్గట్టు రిటర్న్స్ కూడా వస్తాయి, కానీ నువ్వు అనుకున్న టైంలోనే రావు, కొద్దిగా టైం ఇవ్వాలి. సో దీని నుండి నేను ఏం చేస్తున్నానంటే, నాకు 6 months 1 year 10 years అనేది నాకు అవసరం లేదు, నాకు అసలు అవసరమే లేదు. నేను చేయడం మాత్రం ఖచ్చితంగా చేస్తాను కన్సిస్టెన్సీగా. సో ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏమైంది, నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, కంటిన్యూగా వీడియో చేస్తున్నప్పటికీ ఏదో టైంలో అనిపిస్తూ ఉంటది, అరే ఎందుకు చేస్తున్నాము అన్న థాట్. పని స్టార్ట్ చేసిన కొన్ని రోజులకు మన మనసు ఏం చెప్తుందంటే, నువ్వు అనవసరంగా చేస్తున్నావు వెంకట్, ఎందుకు ఈ పని వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు అవసరం ఆ వీడియో రికార్డ్ చేసి పెట్టడం అని మంది అనడం కన్నా ముఖ్యంగా నీ మనసు నీకు చెప్తూ ఉంటది. ఎందుకంటే దానికి ఎవరో చేసి పెట్టిన వీడియో చూడాలనిపిస్తుంది, ఫ్రీగా కదా, ఫ్రీగా వస్తుంది కంటెంట్. ఇప్పుడు మనసు చూసి ఆనందించడానికి రెడీగా ఉంటది, అదే మాట్లాడాలంటే దానికి కొద్దిగా ఎటో అన్కంఫర్టబుల్ గా ఉంటది. అదేంటి, ఫ్రీగా వచ్చే కంటెంట్ ని చూసి ఎంజాయ్ చేయడం అనేది మనసు ఇష్టం. ఒకవేళ మనం మాట్లాడి 10 నిమిషాల వీడియో రికార్డ్ చేయాలంటే మనసు కుదుట పడాలి, మనసు బాడీకి సహకరించాలి. అంటే దానికి కష్టపెడుతున్నట్టు లెక్క మనం. అది ఎప్పుడు సుఖపడడానికి అలవాటు పడిపోయింది అది మనసు. నువ్వు కష్టపెడతా సడన్ కంటే అట్లా ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది, చేయదు కదా. సో ఒక 10-20 వీడియోలు చేసేసరికి రిజల్ట్స్ రాదు అంత ఈజీగా ఎప్పుడైనా సరే. సో అలాంటి టైంలో మనసు డామినేట్ చేస్తూ ఉంటది, వద్దు వెంకట్ నువ్వు వీడియోలు చేయకు, ఆపేసే అని చెప్తా ఉంటది. అలాంటి టైంలో నీకు ఎలాంటి థాట్స్ రావు, ఎలాంటి ఆలోచనలు రావు. ఎందుకంటే మనసు ఒక దగ్గర ఉండదు, స్థిరంగా ఉండదు, అది చంచలంగా పోతా ఉంటది. నీకు ఐడియా రాకుండా చేస్తుంది. ఈ రోజు నువ్వు వీడియో చేయడానికి ట్రై చేసినా ఎలాగన్నా చేసి ఈ రోజు అన్ని స్కిప్ చేయడానికి అది ట్రై చేస్తూ ఉంటది. ఎందుకంటే అల్టిమేట్ గా అది 2-3 రోజులు మనని వెనకకు లాగింది అనుకో, మనం వీడియో చేయం. అప్పుడు అది హ్యాపీగా వేరే వాళ్ళ కంటెంట్ చూసుకుంటా హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో మనసు ఉంటది. సో ఇలాంటి టైంలోనే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేస్తున్నట్టయితే ఎవరైనా కరెక్ట్ అసలు సేల్స్ అనేటివి రాని టైంలోనే మనం స్ట్రాంగ్ ఉండాల్సిన టైం అది. నిజం చెప్పాలంటే బిజినెస్ స్టార్ట్ చేసిన 2 to 3 months నుండి 5 months వరకు అనేది అప్పుడు హోల్డ్ లో ఉండాలి మనం. అప్పుడు నిజంగా పేషెన్స్ తోటి ఉండాలి. అదే నువ్వు 6 months అయిన తర్వాత ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. నువ్వు బిజినెస్ అయినా సరే, ఒక యూట్యూబ్ ఛానల్ అయినా సరే. ఈ రోజు నేను దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, నాకేం చెప్పాలనేది ఒక థాట్ రాలేదు. థాట్ రాకపోయేసరికి మనసు ఏమంటుంది, వద్దులే వీడియోస్ ఈ రోజు, తర్వాత రేపు ఎల్లుండి ఆలోచిద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు స్కిప్ చేయాలనిపించింది. ఇలాంటి టైంలోనే నాకు తెలియకుండా బాగా డామినేట్ చేస్తుంది నా మనసు. సరే ఈ రోజు ఎట్లాగైనా సరే నేను డిసిజన్ తీసుకోవాలని చెప్పేసి నా మేధస్సు ఇంటెలెక్ట్ తోటి నేను ఆలోచించిన, ఇంటెలెక్ట్ అంటే మేధస్సు తోటి నేను ఆలోచించిన, ఎలాగైనా సరే ఈ రోజు నా మనసుని నేను నెగ్గాలి.
నా మనసు చెప్తున్న మాట నేను పక్కకు పెట్టేసి దాన్ని ఎలాగైనా సరే ఓడించాలన్న ఉద్దేశంతో నేను రికార్డ్ చేస్తున్నాను. ఇది ఈ వీడియో ఎట్లా వచ్చినా పర్లేదు, నేను ప్రపోజ్ చేద్దామని నేను డిసైడ్ అయినా. ఎందుకంటే మనసు సహకరిస్తే మంచి ప్రొడక్ట్ బయటకు వస్తుంది. మనసు, బ్రెయిన్, శరీరం 3 సహకరించినాయి అనుకో, ఏదన్నా వీడియో చేయాలనుకున్నప్పుడు దాంతో కాన్సన్ట్రేషన్ తోటి చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనసు సహకరించదో అలాంటి టైంలో ఏదో ఇంకా సహకరించదు. ఒక వీడియో చేయడం కోసం మనం స్టార్ట్ చేసి ఒక 10 నిమిషాలు ఏదో ఒక సబ్జెక్ట్ మీద, ఒక టాపిక్ మీద మాట్లాడాలంటే అంత ఈజీగా అయ్యే పని కాదు కదా. సో అందుకోసం నేను ఏదో ఒకటి మాట్లాడాలన్న ఉద్దేశంతో ఇదే ఏది మనకు స్టెప్ బ్యాక్ గుంజే మనసు ఉన్నది కదా, దానిపైన వీడియో చేయాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు ట్రై చేస్తున్నాను ఇది. సో ఇలాంటి టైంలోనే మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో మనం ఇప్పుడు యూట్యూబ్ వీడియోకి సంబంధించినట్టయితే ఇది స్క్రిప్ట్ లేకుండా చేస్తున్నాను కాబట్టి అంత ఫ్లూయెంట్ రాదు. సో ఫ్లూయెంట్ గా రానప్పుడు మనం అప్పుడే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఒక 20 వీడియోలు పెట్టి, 50 వీడియోలు పెట్టి నాకు ఇంతమంది వ్యూస్ కావాలి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ కావాలనుకోవడం తప్పు. మనం చేయాల్సిన డెసిజన్ ఏంటి, ఏదేమైనప్పటికీ కంటిన్యూగా వీడియో చేసుకుంటూ పోవాలన్నప్పుడే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో వ్యూస్ మీద ఎక్స్పెక్టేషన్స్, సబ్స్క్రైబర్స్ మీద ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావో ఆ టైం పీరియడ్ కన్నా ఆ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ రాకపోతే మనలో వచ్చే డిసప్పాయింట్నెస్ కు ఈ మనసు అనేది బాగా లాగేస్తూ ఉంటది. దానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది అక్కడ. ఎప్పుడైతే డిసప్పాయింట్ అవుతావో అప్పుడు మనసుకు ఛాన్స్ దొరుకుతుంది. అలాంటి టైంలో అదేం చేస్తుంది, ఇంకా వద్దు నువ్వు ఆపేసే అని చెప్తా ఉంటది. సో అలాంటి టైంలోనే స్ట్రాంగ్ గా ఉండి ఇంకా వీడియోస్ తీసుకుంటూ పోయే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో యూట్యూబ్ లోనే ఇంకొక చిన్న లాజిక్ ఏమనుకుంటున్నానంటే, చాలా మంది ఒక్కరోజు 2-3 వీడియోస్ చేస్తారు కదా, నేను ఎందుకు చేయలేకపోతున్నా అన్న థాట్ నాకు నిన్న మొన్న అనిపించింది. ఒకరోజు ఒక్క వీడియో ఎందుకు చేయగలుగుతున్నా, 2-3 వీడియోస్ ఎందుకు చేయలేకపోతున్నా అని అనిపించింది. నిజం చెప్పాలంటే ఇనిషియల్ స్టార్టింగ్ డేస్ లోనే పాసిబుల్, అదంటే ఇంపాసిబుల్, అంత ఈజీ కాదు. ఎప్పుడైతే మనకు ఒక టాపిక్ చెప్తున్నామంటే దాని గురించిన సమాచారం మన దగ్గర ఉంటే మనం మాట్లాడగలుగుతాం అనర్గళంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ వీడియోస్ కి ఈ వీడియోస్ కి మీరు చూసినట్టయితే డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇంకొక 6 months తర్వాత నేను డైలీ 1-2 వీడియోస్ కూడా చేయొచ్చు అవసరమైతే. అప్పటి వరకు నేను ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం నాకేముంది, ఒకరోజు 2-3 వీడియోస్ చేయాల్సిన అవసరం ఏముందని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. అలాగే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ఆలోచన ఉంటే ఏ విషయాన్ని పట్టించుకోకుండా, ఎస్పెషల్ గా ఈ టైం పీరియడ్ కి ఇది రావాలని ఒక కమిట్మెంట్ తీసుకోకుండా మీకు ఏది వీలైతే అది, మీకు ఎంత టైం ఉంది, డైలీ 2 hours ఫ్రీగా ఉన్నారా, ప్రెషర్ లేకుండా 2 hours డైలీ దీనికోసం స్పెండ్ చేస్తే రిజల్ట్స్ అన్నవి వస్తావా రావన్నది అది వెనక సినిమాట. కానీ ఆ 2 hours ని వేస్ట్ చేయకుండా ఒక ప్రోడక్ట్ మన నుండి బయటకు వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి అని నా సలహా మాత్రమే. ఇక్కడ ఖచ్చితంగా చేయండి. ఒక అవకాశం యూట్యూబ్ లో ఉన్నదంటే చాలా గ్రేట్ ఆపర్చునిటీ అనిపిస్తుంది నాకు. ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయిందన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదో వచ్చి సాధించమని నేను ఇక్కడ చెప్పట్లేదు. అవకాశం ఉంది, వినియోగించుకుంటే మనలో ఉన్న, ఇప్పుడు నాకు మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంటుండే. ఫస్ట్ వీడియోకి ఇప్పటికీ చూసుకుంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది, నాకే కనిపిస్తుంది, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఐ థింక్ నేను 20-25 వీడియోస్ చేసి ఉంటాను. ఆ 25 వీడియోలలో చాలా కాన్ఫిడెన్స్ అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ లేకుండా ఇంతసేపు మాట్లాడడం అనేది అంత ఈజీ ఏం కాదు. నాకు స్టార్టింగ్ లో జస్ట్ 1 minute 2 minutes నా గురించి నేను చెప్పుకోవాలన్నా కూడా నాకు చాలా తడబాటు ఉంటుంది. అలాంటి ఇప్పుడు కెమెరా ఆన్ చేసి ఇప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఒక టాపిక్ మీద నేను మాట్లాడుతున్నా అంటే అది కన్సిస్టెన్సీ వల్ల వచ్చింది. అండ్ అది నేను గివ్ అప్ ఇవ్వలేను. నేను నా మనసు ఎన్నిసార్లు వద్దురా అని చెప్పంగా కూడా నేను వినలే. ఏదో ఒకటి ఈ రోజు కూడా డామినేట్ చేస్తానే ఉంది. అది వద్దు, ఈ రోజు వద్దు, రేపు చూద్దాంలే అంటుంది. కాదు, నేను ఎలాగానే చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఏదేమైనా సరే మనం ఒక పని స్టార్ట్ చేసినామంటే చాలా గ్రేట్ లో ఉన్నట్టు, సక్సెస్ ఫెయిల్యూర్ కు నేను ఇక్కడ మాట్లాడట్లేదు. పని స్టార్ట్ చేయడమే నా దృష్టిలో చాలా గొప్ప విషయం, చాలా అంటే చాలా గొప్ప విషయం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా గివ్ అప్ ఇవ్వకండి. ఇలాంటి టైంలోనే పేషెన్స్ గా ఉండాలి. ఇలాంటి టైంలోనే మన కన్సిస్టెన్సీని మిస్ అవ్వద్దు. ఓపికతోటి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండాలి. 100% సక్సెస్ ఉంటుంది. అది లేట్ వస్తుందా, ఇంకొద్దిగా టైం వస్తుందా అనేది కాదు. ఒకసారి ఆలోచించే నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు అంటే నువ్వు ఆలోచించే తీసుకున్నావు కాబట్టి అంత షార్ట్ పీరియడ్ లో క్లోజ్ చేయడానికి ట్రై చేయకుండా ఇంకొద్దిగా ట్రై చేసి
వీడియోస్ అయితే పోస్ట్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తా ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అయ్యడానికి ట్రై చేయను. ఓకే, ఈ వీడియో అయితే నా మనసు మీద నేను నెగ్గినందుకు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సో అది చెప్పింది ఈ రోజు వీడియో చేయొద్దని. నేను ఖచ్చితంగా చేస్తానని డిసైడ్ అయ్యి చేశాను. అది ఎట్లా వచ్చినా సరే నేను పోస్ట్ చేస్తాను. ఓకే, ఇంతసేపు చూసినందుకు మీ ఓపికకు చాలా థ్యాంక్ యూ. ఉంటా, బాయ్.